అంటే మీకున్న అనుభవం ప్రకారం ఇంకా జగన్ గారు ఏం చేస్తే బాగుంటుందంటారు? సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆయన ప్రకారం. ఇంకా మీకు ఇంకా ఇలా మళ్ళీ గెలవాలంటే ఏం చేసుంటే బాగుంటుందంటారు? ఇప్పుడేం చేస్తారు? అసలు ఊరికినాలి ఇప్పుడేం చేస్తారు అంటే చేయలేరు, కానీ అసలు దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఇప్పుడు చేసేదంతా దింపుడు కళ్ళం ఆశ. మామూలు ప్రతి శవాన్ని దించి ముక్కు కాడ ఏళ్ళు పెట్టి నోట్లో నీళ్లు తీర్థం పోసి పంపిస్తుంటారు. అంటే బతుతాడనే దింపుడు కళ్ళం ఆశ అంతే. ఇప్పుడు లాస్ట్ 1 month 3 monthsలో చేయగలిగింది ఏమి ఉండదు. చేయగలిగింది అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years చేయగలిగింది అలా. అంటే ఆయన చేసిన అంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన కానీ ఆయన అభివృద్ధికి కాస్త కూస్తో కేటాయింపులు చేసి ఉండాల్సింది. సంక్షేమానికి అవి మిక్స్డ్గా ఉండాలి. కానీ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అని అంటే ఇంకా అభివృద్ధి కుంటుపడిపోతుంది కదా. ఇప్పుడు అభివృద్ధికి అయితే డబ్బులు లేవు. అటు ఇది వ్యవసాయ రంగానికి కానీ, తర్వాత నీటిపారుదల రంగానికి కానీ, రహదారులకు కానీ, దేనికి కానీ విద్యుత్ శక్తి ప్రొడక్షన్కి కానీ అదనపు కేటాయింపులు ఏమీ లేవు. లేకపోయేసరికి అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడినప్పుడు దాని ఫలితం కూడా ప్రజల మీద పడుతుంది కదా. ఈ యొక్క పన్నులు వసూలు చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనే అది ప్రభుత్వం చేసే పని కాదు కదా. అంట అన్నీ మిక్స్ అయి ఉండాలి. డెవలప్మెంటు, సంక్షేమం అన్నీ మిక్స్ అయి ఉంటే అది ప్రభుత్వం అంటారు. ఆ కార్యక్రమాలు చేసిందలా అవి ఎప్పుడో చేసిండాలి. కానీ ఇప్పుడు గురించి ఆలోచన చేసి ఆయన సలహాలు చెప్పేదానికి ఏముండవు. అంటే ఇలా చేసుంటే బాగుంటుంది అనుకుంటే నేను విన్నాను కదండి. ఏమనుకున్నారంటే ఎవరితో మాట్లాడేవారు కాదండి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవారు. అది మార్చుకుని ఉంటే బాగుంటుంది మొదటి నుంచి. ఇప్పుడు ఇంక మీరు అన్నట్టు ఏం చేయలేమండి. అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల, పోలవరం ప్రాజెక్టుకి అప్పుడు షర్మిలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి. నువ్వు పోలవరం కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, మామూలు డైలాగ్లే అందరూ అనేవి ఆవిడ కూడా రిపీట్ చేస్తుంది. కానీ ఆవిడ కొద్దిగా ఇంట్లో జరిగిన విశేషం అసలు ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది అనిపించిందండి అందరికీ. ఏం జరిగింది, అన్నకేం జరిగింది, అసలు ఎందువలన తెలంగాణకి వెళ్ళింది, ఎందువలన మళ్ళీ ఏపీకి వచ్చింది, ఇంట్లో జరిగిన విశేషాలు. కొత్తగా ఉంది ఇది, కొత్తగా ఉన్నట్టుంది రాజకీయాలకు. నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినారు, దేశానికి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ చేసినారు. ఆయన ఇంట్లోనే లేవా సమస్యలు? కరిమల్నాగిరెడ్డి ఆయన బామర్దే కదా. మరి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తరతరాలుగా వస్తానట్టేనండి. ఇది కొత్తగా వచ్చినట్టు ఏం కాదు. అప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకరికొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. మరి ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడాల్సింది ఉంటుంది. ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో జరిగినది ఎందుకు చెప్పాలా? ఏం చెప్తారు, ఏమని చెప్తారు? ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడతారా? వాళ్ళకి జరిగేటి జరుగుతాయి. అంటే ప్రజలందరూ ఆశిస్తున్నారండి, మా అన్నయ్య తిట్టాడు, లేకపోతే మా అన్నయ్య ఎలా అన్నాడు. ఎవరు ఆశించినారు, ఎవరు చెప్పారు? కొత్తగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకైనా కొత్తగా ఏం చెప్తారు, చూశారు, ఏమి చెప్పరు అంట. అంటే ఆస్తుల విషయమా? మీరైతే ఈ దినం మరి అడుగుతున్నారు. కానీ ప్రశ్న రాజకీయ అనుభవం ఉంటే ఎవరు అడగరు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆస్తులు గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆస్తులు గొడవలు, ఏం గొడవలు, చేరింది, పార్టీ అధ్యక్షత ఉంది, దాని ప్రకారం మాట్లాడు. అంటే బాబా హత్య ఒకటి అదొకటి గొడవ ఉంటుందండి వాళ్ళ కుటుంబంలో. బాబా హత్య ఒకటి గొడవ ఉంటుంది. అది సరేలే, అది వేరు సమస్య. అది ఏం సంబంధం. ఇక మరి జనసేన టీడీపీ రెండు కలిసినాయండి. అంటే ఈ సీట్లు పంపకాలు ఎలా ఉండొచ్చు? అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారో మనం చూద్దాం. మీకేమన్నా మీకు ఇన్ని ఇవ్వచ్చు మీరు అనుకుంటున్నారా? అలాగే అది ఎట్లా మీ మాట ఎవరు వింటారు అనుకోండి, ఊరికినే కాదు. నేనేమన్నా వాళ్ళ ప్రైవీ కాదు, వాళ్ళ డిస్కషన్స్లో పాల్గొన్నాను కాదు. నేను పత్రికల్లో వచ్చే వార్తలు చూసి నా అనుభవాన్ని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పేది. అంకె సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాము? ఇద్దరు అయితే కలిసి పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పినారు. వాళ్ళ ఇప్పుడు రాజకీయంగా కూడా తిరుగుతున్నారు. మన సంక్రాంతి వేడుకలకైతేనే ఆయన వెళ్ళటము, తర్వాత కలిసి సమావేశాలు ఏర్పాటు చేయడము, చర్చించుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకుంటారు. నా సంఖ్య ఇంత అంత అని చెప్పలేను అంటున్నాను. 50 అనేది 40 అనేది నేను సంఖ్య చెప్పలేను. వాళ్ళిద్దరూ అయితే ఒక అవగాహనకు వచ్చినారు. 2-3 సీట్లు అటో ఇటో పంచుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేనకి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటంటే వామపక్షాలతో కలవచ్చా, లేదంటే బీజేపీతో కలవచ్చా అనేది. అంటే ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి, బీజేపీతో కలవకూడదు అంటారు.
కానీ వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పగలరా? అంటే వామపక్షాలతో కలిస్తే మంచిదంటారా, బీజేపీతో కలిస్తే బాగుంటుందంటారా? జనసేన, టీడీపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, పై స్థానాలకు ఎదిగిన వాళ్ళే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి అని, తర్వాత వెంకయ్య నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున. ఓట్ బ్యాంకులు కూడా లేవాడ. ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది, ప్రతికూలమైన ఓట్లు ఉంటాయి కదా, అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మూడోది మోడీ ప్రభావం కూడా ఈడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఉండాలా, సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నాలా, అది ప్రజల్లోకి తీసుకోవాలా, అవన్నీ చేసేదానికి. అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో. ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే. అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితమైంది. ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది. అందువల్ల బీజేపీతో పోతా, కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేదేమీ లేదు. వాళ్ళు స్వతంత్రంగానే పోవచ్చు పోవచ్చు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు నాయకులను అడిగాను, ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగారు. అడిగితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని అంటున్నారు వాళ్ళు. ఎవరు అనుకోరులేండి. ఇప్పుడు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. ఆయన కొయిలేషన్ తీసుకోలేదు కదా, బీజేపీకి సీట్లు అలకేట్ చేయలే. మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్లో నడుచుకుంటున్నారు. అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంబాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా, మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు. ఇటువంటి ఏమైనా అండర్స్టాండింగ్లు ఉంటాయి కానీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను.